హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? సరే, ఈ వీడియోలో ఒక ఎన్ఎంఎంఎస్కి సంబంధించి ఒక ముఖ్య సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది. కొంతవరకు మీకు తెలియచేస్తాను. దీంట్లో మనకి ఏం చేశారంటే, ఈ ఇయర్ నుంచి ఎన్ఎంఎంఎస్కి అప్లై చేయాలంటే ఓటీఆర్, వన్ టైం రిజిస్ట్రేషన్ నంబర్ని కంపల్సరీ చేశారనమాట. అంటే ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు వస్తేనే ఇంకా మనం కొత్తగా ఎన్ఎంఎంఎస్కి అప్లై చేయాలన్నా, లేదంటే ఇంతకుముందు ఎన్ఎంఎంఎస్ సెలెక్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు అప్లై చేయాలన్నా ఓటీఆర్ కంపల్సరీగా అడుగుతున్నారు అనమాట. ఓటీఆర్ ద్వారానే చేయాలి. ఓటీఆర్ అయిన తర్వాత కంపల్సరీ ఫేస్ అథెంటికేషన్ ఉంటుంది అనమాట. స్టూడెంట్ ఫేస్ అథెంటికేషన్ ఉంటేనే వాళ్ళు రిమైనింగ్ ప్రొసీజర్ అంతా చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఆ ఓటీఆర్కి సంబంధించి ఆ ఓటీఆర్ని ఎలా రిజిస్టర్ చేయాలి అంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇయర్ అప్లై చేయాల్సిన వాళ్ళు కూడా ఫస్ట్ ఓటీఆర్ ఓటీఆర్ నంబర్కి రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే మనం రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. అలాగే లాస్ట్ 2023, 22 ఇంతకుముందు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఓటీఆర్ జనరేట్ చేసుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించిన సమాచారం ఇందులో క్లియర్గా ఇచ్చారు. ఇది ఒకసారి డీటెయిల్స్ని కూడా ఒకసారి చదువుకోండి, అందరూ నీట్గా మీకు అర్థమవుతుంది. అయితే ఈ ఓటీఆర్ ప్రీవియస్ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ మెసేజెస్ పంపించారంట. ఎస్ఎంఎస్ ద్వారా ఎన్పిఎస్ పోర్టల్ వారు డైరెక్ట్గా ఎస్ఎంఎస్లు పంపించారు. మీ ఎస్ఎంఎస్లు అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యి ఆ స్కాలర్షిప్ పొందుతున్న వాళ్ళకి ఓటీఆర్ మీ మొబైల్ నెంబర్కి వచ్చింది. దాన్ని ఒకసారి చూసుకొని ఓటీఆర్ అంటే ఇక్కడ చూడండి, వన్ టైం రిజిస్ట్రేషన్ నంబర్ అని ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఒక 14 నంబర్స్ ఉంటాయంట దాంట్లో. సో అదనమాట. సో దానికి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చదువుకోండి. అయితే ఓటీఆర్ జనరేట్ చేసేటప్పుడు కేవైసీ ఈ ఓటీఆర్ ద్వారానే చేసుకోవాలి. దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. రెఫరెన్స్ ఐడీలని మొబైల్ నెంబర్కి కూడా పంపించారంట. అది కూడా చూడండి దీంట్లో. ఇక్కడ చూడండి, అసలు ఈ ఓటీఆర్ని ఎలా జనరేట్ చేయాలి. మీరు ప్లే స్టోర్లో ఎన్ఎస్పి ఓటీఆర్ అని ఉంటుంది. ఎన్ఎస్పి ఓటీఆర్, ఇది ఎన్ఎస్పి ఓటీఆర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మీ మొబైల్ నెంబర్తో యాప్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయితే ఇలా కనిపిస్తుందంట. దాంట్లో మీకు వెల్కమ్ టు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని ఓపెన్ అవుతుంది. దాంట్లో లాగిన్, రిజిస్టర్, కేవైసీ విత్ చూడండి, కేవైసీ విత్ ఫేస్ అథెంటికేషన్ అనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో ఆల్రెడీ స్కాలర్షిప్ పొందేవాళ్ళు కేవైసీ విత్ ఫేస్ అథెంటికేషన్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసి చెయ్యాలి. లేదు కొత్తగా అప్లై చేస్తున్నారనుకోండి, ఈ ఇయర్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలన్నమాట. మీ మొబైల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి దాని తర్వాత కేవైసీ అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు మీ రెఫరెన్స్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి
మీరు సబ్మిట్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఈ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఆ డీటెయిల్స్ మీవి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా మీ ఓటీఆర్ జనరేట్ అయిందని ఇక్కడ వస్తుందన్నమాట. చూడండి. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఓటీఆర్ జనరేషన్ చేయాలన్నమాట. ఎన్ఎంఎంఎస్కి అప్లై చేయాలన్నా, లేదంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎన్ఎంఎంఎస్లో సెలెక్ట్ అయ్యి స్కాలర్షిప్ రిజిస్టర్ చేయాలన్నా ఇక్కడ నుంచి ఓటీఆర్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ చూడండి, గూగుల్ ప్లే స్టోర్లో ఎన్ఎస్పి ఓటీఆర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఆ ప్రొసీజర్, ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ మీరు ఫాలో చేయాలన్నమాట. ఇది ఎన్ఎస్పి పోర్టల్, లేదంటే ఈ పోర్టల్లోకి వెళ్ళైనా మీరు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ పోర్టల్లో మనకి ఈ పర్టికులర్ ట్యాబ్స్ కనిపిస్తాయి. స్టూడెంట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఓటీఆర్ జనరేషన్, గెట్ యువర్ ఓటీఆర్, ఇదైనా ఎక్కడైనా మీరు క్లిక్ చేసి అప్లై చేయొచ్చు ఓటీఆర్కి. దీని నుంచి అయినా మీరు చేయొచ్చు అన్నమాట. అయితే ఇది నాకు తెలిసిన సమాచారం. ఖచ్చితంగా కూడా ఇవన్నీ మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో లాగిన్, రిజిస్టర్ అండ్ ఈకేవైసీ విత్ ఫేస్ అథెంటికేషన్ అనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో కొత్త వాళ్ళు, ఈ ఇయర్ అప్లై చేసుకున్న వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్లోకి వెళ్తారు. లేదు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చింది, మళ్ళీ ఈ ఇయర్ అప్లై చేయాలి అంటే ఈకేవైసీ చేసుకోవాలి. వాళ్ళు ఈకేవైసీ చేసుకునే విధానం దీంట్లో ఇచ్చారనమాట. ఆ ఈకేవైసీలో ఇది చేయాలి. మీరు మీ రిఫరెన్స్ నెంబర్ కనుక మర్చిపోతే ఇక్కడే ఉంది చూడండి. ఈ రిఫరెన్స్ నెంబరు, ఫర్గాట్ రిఫరెన్స్ నెంబర్ అనేది క్లిక్ చేశారనుకోండి. ఈ ఫర్గాట్ రిఫరెన్స్ నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిఫరెన్స్ నెంబర్ అనేది తెలుస్తుంది. రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్ళిపోతారనమాట. ఇది ప్రొసీజర్. తర్వాత మీ డీటెయిల్స్ మీకు వస్తాయి. ఇలా మీ స్టూడెంట్ నెంబరు అన్నీ వచ్చేస్తాయి. ప్రొసీడ్ ఫర్ ఫేస్ అథెంటికేషన్కి వెళ్ళిపోతారు. ఫేస్ అథెంటికేషన్ వెళ్ళిపోతే ఆ తర్వాత మీకు ఈ ఫేస్ అథెంటికేషన్ అయిన తర్వాత ఈ ఓటీఆర్ జనరేట్ అవుతుంది. ఇది మనకి కంప్లీట్ ప్రొసీజర్ అనమాట. దీన్ని ఫాలో అయ్యి అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ అందరికీ ఎప్పటికప్పుడు రావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్స్ చేస్తే ఎక్కువ మంది కూడా ఇది వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.